నిజాంపేట మండల పరిధిలోని నార్లాపూర్ ఉన్నత పాఠశాలలో 2006-7 బ్యాచ్కు సంబంధించిన గురువారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారికి విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శాల్వలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకోవడం సంతోషంగా ఉందని, విద్యార్థి దశలో ఉన్నప్పుడు వారు చేసిన తీపి జ్ఞాపకాలను మరోసారి నెమరు వేసుకున్నారు. తమతో పాటు 3 విద్యార్థులు అకాల మరణం చెందగా వారి ఆత్మశాంతి చేకూరాలని పూర్వ విద్యార్థులు మౌనం పాటించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు మెమోంటోస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నరసింహ, రవీందర్, దేవేందర్, శ్రీనివాస్, సంజీవ్, నరత్యం, వెంకటస్వామి, విద్యార్థులు రాజేందర్, మల్లేష్, కర్ణాకర్, లక్ష్మీ రెడ్డి, వేణు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాంకి వచ్చేసిన మా ప్రధాన ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేవిధంగా మేము 2006-7 సంవత్సరంలో 10th కంప్లీట్ చేసుకొని గత 17 సంవత్సరాల నుండి ఈరోజు కలుసుకోవడము చాలా ఆనందకరంగా ఉంది మాకు. కాబట్టి లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎన్నో రకరకాల పనులు ఉన్నా కానీ పనులని పక్కకు పెట్టుకొని ఈ దినము చాలా గొప్ప దినము. ఈ గొప్ప దినాన్ని పురస్కరించుకొని మనం అందరం కలుసుకుందామని ఆత్మీయ సమ్మేళన ప్రోగ్రాం పెట్టుకొని కలవడం జరిగింది. అందులో భాగంగా మా ప్రధాన ఉపాధ్యాయులందరికీ సన్మాన కార్యక్రమం కింద చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు ఇక్కడ 3 స్టూడెంట్స్ కింద కోల్పోవడం జరిగింది. కోల్పోయిన వారికి ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్టూడెంట్స్కు ఆత్మీయ సమ్మేళన జ్ఞాపక పొందడం జరిగింది టీచర్ల ద్వారా. 17 సంవత్సరాల బాల్యం నుంచి ఇప్పటి వరకు ఆ అనుభూతిని, ఆ అనుభవాలను, ఆ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి అపూర్వ సమ్మేళనాలు మరెన్నో జరుపుకోవాలని ఫ్యూచర్లో అందరము ఒకరికి ఒకరమై, అందరిలో మనుషులమై మమేకమై